హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ గోబీ 65. ఇది రెస్టారెంట్ స్టైల్ లాగా క్రిస్పీగా ఉండే ఈ గోబీ 65 చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆయిల్ పీల్చకుండా చాలా బాగుంటాయి. ఇంక ఇవి ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక పావు కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 పావు టీ స్పూను పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 పావు టీ స్పూను మిరియాల పొడి, 1 పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పావు టీ స్పూను వంట సోడా, 1 పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలరు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్కి కోటింగ్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకేమైనా కోటింగ్ తక్కువ అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. వీటిని వేయించుకోవడానికి కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన 3-4 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా కాలీఫ్లవర్ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పీల్చకుండా ఇలా బయట తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై అయిన వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి, కాజు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఈ కాలీఫ్లవర్లో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.